నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్. కరీంనగర్లో తాగునీటి సమస్య తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. జగిత్యాలలో ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్లిన మహిళా వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందడంతో కుటుంబీకులు బంధుమిత్రులు ఆందోళన. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా ముగిసిన శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు. పురవీధుల్లో ఊరేగించిన రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి. మృతదేహం ఇంట్లో ఉండగానే ఇంటర్ పరీక్షలు రాయక తప్పని పరిస్థితుల్లో కుమారుడు. కోరుట్ల పట్టణంలో వైభవంగా అష్టలక్ష్మి దేవాలయ రథోత్సవ వేడుకలు. భారీ ఎత్తున హాజరైన ప్రజలు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో భారీ ఎత్తున ఈవెంట్ను నిర్వహిస్తాం. అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. గద్దర్ అవార్డులో ప్రదానం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్డీసీ చైర్మన్ దిల్ రాజుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తెలుగు ఫిల్మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి ప్రసన్న కుమార్ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలనచిత్రాలకు ఉత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులను, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు, గొప్ప వ్యక్తులైన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి, వెంకయ్య పేర్ల మీద గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రదానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టోల్ ట్యాక్స్ విధానంలో పలు మార్పులు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ రోడ్ల నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తుందన్నారు. అందుకే టోల్ సుంకాల వసూలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం 4 లైన్ల రహదారికి మాత్రమే టోల్ పన్ను వసూలు చేస్తున్నామన్నారు. టోల్ సేకరణ ప్రక్రియ సంస్కరణలు, సాంకేతిక మార్పుల ద్వారా పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు డికే అరుణ, అరవింద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, గోడం నాగేష్, మల్క కొమరయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో అంజిరెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వచ్చిన విషయంలో గోదావరిని అమిత్ షా అభినందించారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నల్లగుట్ట బాలంరాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టితో కలిసి ఆయన సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్ఎల్, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను ఆయన పరిశీలించారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ఏఏ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి, డీఈఓ రోహిణి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. గడువు కంటే ముందే కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో 100% ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో గడువుకు 11 రోజుల ముందే 100% ఆస్తి పన్నులు వసూలు చేసి హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు మొదటి స్థానంలో నిలిచాయి.
ఆస్తి పన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అన్ని మున్సిపాలిటీలకు గడువు ఇచ్చింది. పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు సిబ్బంది పడరాని పాటలు పడుతున్నారు. కానీ కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో 100% ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉండగా హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలు గడువు కంటే 11 రోజుల ముందే 100% పన్నులు వసూలు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలోని 30 వార్డులు, జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. హుజూరాబాద్ వార్డులో 8,917 నివాసాలు ఉండగా 2,64,00,000 బకాయిలు ఉన్నాయి. గత 2 నెలల క్రితం బదిలీపై వచ్చిన సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% ఇంటి పన్నులు వసూలు చేయడంలో సఫలీకృతమయ్యారు. జమ్మికుంటలో 30 వార్డులకు గాను 12,484 నివాస యోగ్యమైన ఇండ్లు మరియు కమర్షియల్ కాంప్లెక్స్లకు గాను 3,05,00,000 రూపాయల బకాయిలకు గాను మొత్తం 3,05,00,000 రూపాయల బకాయిలు వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఒకే నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు 100% పన్నులు వసూలు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులను ప్రభుత్వం పెద్దలు అభినందిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 45 రోజుల క్రితము నేను ఈ మున్సిపాలిటీకి వచ్చినాను. వచ్చిన తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచడం కోసం మా స్టాఫ్తోని కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం 143 మున్సిపాలిటీస్లో ఈరోజు 19వ తారీఖు 100% కలెక్షన్. మన దగ్గర మున్సిపాలిటీలో 8,917 అసెస్మెంట్స్ ఉంటే దానికి డిమాండ్ 2,64,00,000 పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే 100% కలెక్షన్ చేసిన మున్సిపాలిటీగా. బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిందని తెలిపారు. మాదిగలు మందకృష్ణ మాదిగ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణతో ఎవరికీ నష్టం ఉండదని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ స్పష్టం చేశారు. 1994లో మరి మందకృష్ణ మాదిగ ఉద్యమం చేపట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మాదిగ ఉద్యమం మరి ఉవ్వెత్తున లేచి మరి ఎన్నో సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి చేయని సందర్భంలో చివరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఈ రాష్ట్రంలో మరి ఏబిసిడి వర్గీకరణ చేయాలనే సదుద్దేశంతో జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపల బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001లో గులాబీ జెండా ఎగరవేసి ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం రక్త దారపోస్తున్న అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. ఇది అరుదైన సందర్భం. తెలుగు రాజకీయాలు తెలంగాణ, ఏపీ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైంది. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. కానీ నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించి తెలుగువారి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ తరువాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేక అస్తిత్వం ఉందని, పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్. ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసుకొస్తున్నాడంటే ప్రత్యేక సందర్భం ఉంది. 2 పార్టీలు విజయవంతంగా 25 ఏళ్లపై చిలుకు ప్రస్థానాన్ని కొనసాగించాయి. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లోకి పుట్టిన పార్టీ గులాబీ పార్టీ అని కేటీఆర్ తెలిపారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2001లో ఆనాడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది? ఆయనకు 46 ఏళ్ల వయసు. ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే దుస్సాహసం ఉండాలి. నాడు 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ఒకవైపు ఉన్నారు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్గా ఉంటూ, ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతూ చంద్రబాబు ఒకవైపు ఉన్నాడు. అదే మాదిరిగా తెలంగాణ అంశం 30 ఏళ్ళు మరుగున పడ్డ అంశం. 1971లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ 11 ఎంపీలుగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది.
తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనం కావడంతో తెలంగాణ సమాజానికి నమ్మకం లేని పరిస్థితిలో 2001లో గులాబీ జెండా ఎగరేసి ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇది ఒక అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్టమైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో పిచ్చుకల కిలకిల రాగాలు కానరావటం లేదు. పర్యావరణం పరిరక్షణ, వైవిధ్యం, జీవనానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు కనిపించడం లేదు. కారణం సెల్ ఫోన్ టవర్స్ ఎఫెక్ట్, రేడియేషన్ ప్రభావంతో పిట్టల సంతతి అంతరించిపోతోంది. కరీంనగర్లో యువకుడు అనంతుల రమేష్ నిలయం పిట్టలకు ఆవాసంగా మారిన వైనంపై పిచ్చుకల దినోత్సవ సందర్భంగా స్పెషల్ స్టోరీ. కరీంనగర్లోని కిసాన్ నగర్కు చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసిన పిచ్చుకలు కనిపిస్తుంటాయి. వాటి కోసం అతను ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మొదట 1-2 పక్షులు ఇంటి ఆవరణకు వచ్చేవి. వాటికి గూడు లేక, ఆహారం లేక ఇబ్బంది పడ్డాయి. రమేష్ గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశాడు. వాటికి కావలసిన ఆహారం కూడా ఏర్పాటు చేశాడు. ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోయింది. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చిప్పలు ఏర్పాటు చేసి నీళ్లు పోసి పెడుతున్నాడు. దీంతో పిచ్చుకలన్నీ అక్కడికే వస్తున్నాయి. దాదాపుగా 300 నుంచి 400 వరకు పిచ్చుకలు ఆ ఇంటి ఆవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను ఏర్పాటు చేశారు. కొన్ని పక్షులు సహజంగానే రమేష్ ఇంట్లో గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రమేష్ కూడా వాటి కోసం డబ్బాలు ఏర్పాటు చేసి వాటిలో ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఉదయం 6 గంటలకు ఆ ఇంటి నిండా ఎటు చూసిన పక్షులే దర్శనమిస్తున్నాయి. వాటి అరుపులతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లిన తరువాత సాయంత్రం 6 తర్వాత మళ్లీ గూటికి చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో అతనికి పిచ్చుకల రమేష్ అని కూడా పిలుస్తుంటారు. కిలకిల రాగాలతో పిట్టల రమేష్ ఇంట్లో సందడి చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు పిచ్చుకలను చూడటానికి కోసం ప్రత్యేకంగా రమేష్ ఇంటికి వస్తున్నారు. సెల్ ఫోన్లో పిచ్చుకల ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు. కాసేపు ఈ ప్రాంతంలో సరదాగా గడుపుతున్నారు. పిచ్చుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని రమేష్ చెబుతున్నారు. వాటికి ఆహారంతో పాటు నీటిని అందిస్తున్నారని చెబుతున్నారు. కాగా వేసవి కాలంలో పిచ్చుకల కోసం అధికంగా తాగునీటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని రమేష్ చెబుతున్నారు. సమ్మర్లో ప్రతి ఇంటి ముందు పక్షుల కోసం చిప్పాలో నీళ్లు పెట్టి కాస్త తిండి గింజలు వేస్తే పక్షులను కాపాడుకున్న వాళ్ళమవుతామని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్ర వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు నేటితో ముగిశాయి. గత రాత్రి పట్టణ పురవీధుల్లో రథోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను రథాలపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు జరిగింది. రథోత్సవం ముందు భక్తులు శివపార్వతులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. రథోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందడి చేయగా కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి గుడి ముందు ఆలయ అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చిన అనంతరం తిరిగి ఉత్సవమూర్తులు ఆలయానికి తీసుకొచ్చారు. ఈ రోజు ధర్మకుండంలో త్రిశూల యాత్ర, ఆవాప్రద స్నానం జరిగిన అనంతరం రాత్రి దేవాలయంలో ఏకదశ ఆవరణలో శివ కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం వైభవోపేతంగా కొనసాగుతోంది. ఈ నెల 24 వరకు జరిగే సుదర్శన యాగంలో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి లక్ష కుంకుమార్చన కన్నుల పండుగలో నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన, సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురుస్వామి గుండ రాధాకిషన్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో త్రాగునీటి సమస్య తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కరీంనగర్కు త్రాగునీరు కష్టాలు రాబోతున్నాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలు నీళ్ల కోసం బిందెలు పట్టుకుని బయటికి వస్తే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్లో పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ ఎల్ఎండిలో ఈ నెలాఖరులో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరనుందని తెలిపారు. ఎల్ఎండిలో 12 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. వివక్షత లేకుండా D83 కాలువ ద్వారా కరీంనగర్ మండలానికి సాగునీళ్లు ఇవ్వకుంటే గేట్లు బద్దలు కొడతామని స్పష్టం చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్లో నయా పైసా కేటాయించిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 644 కోట్లతో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు పనులను బీసీలకు అప్పగించాలన్నారు. నిధుల కేటాయింపు అభివృద్ధి పనుల వివక్షతపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ నెల 23న కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ రథోత్సవాల సన్నాహక సమావేశం కరీంనగర్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గానికి 500 చొప్పున ముఖ్య కార్యకర్తలు హాజరవుతారని గంగుల కమలాకర్ చెప్పారు. ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్లు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు హోటల్స్ నిర్మాణం కోసం కానీ మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 100 కోట్ల రూపాయలు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి మనం జీవో తీసుకోవడం జరిగింది. అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 181 2023 సంవత్సరం 7వ నెల 100 కోట్ల రూపాయలతో మనము టూరిజం సంబంధించిన 100 కోట్లు డివైడ్ చేసినాం. అటు 544 కోట్లు, ఇది 100 కోట్లు, 644 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం జరిగిందని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి ఎస్ఆర్ఎఫ్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ కరీంనగర్లోని కోతి రాంపూర్ ఆర్చీవర్స్ విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి ఎస్ఆర్ఎఫ్ ఇంగ్లీష్ ఒలింపియాడ్లో కరీంనగర్లోని కోతి రాంపూర్లో గల ఆర్చీవర్స్ విద్యార్థులు ప్రతిభ చాటుకుంటున్నారు. ఎస్ఆర్ఎఫ్ రాష్ట్ర స్థాయి అవార్డులో 7వ తరగతి విద్యార్థి శ్రీనిధి, 4వ తరగతి విద్యార్థి కార్తికేయ సొంతం చేసుకున్నారు. వారికి ఐటీ కమిషనర్ జీవన్ లాల్, ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ ఫౌండర్ తుమ్మర్ అమరేష్ అవార్డులు ప్రదానం చేశారు. పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవి, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు. మల్లాపూర్ జడ్పీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు సునీత విలియమ్స్ గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోను రూపొందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జడ్పీ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్ 9వ తరగతి హిందీ పాఠ్యపుస్తకంలోని 11వ పాఠం సునీత విలియమ్స్ గురించి టెక్నాలజీ సహాయంతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వీడియోను రూపొందించారు. షరీఫ్ అహ్మద్ టెక్నాలజీని ఉపయోగించి పాఠ్యాంశాన్ని ఆసక్తికరంగా అర్థమయ్యేలా చేయడానికి చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుంది. కోరుట్ల పట్టణంలో అష్టలక్ష్మి దేవాలయంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్లో గల అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో షోడశ 17 వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం నుండి మొదలుకొని నంది చౌరస్తా వరకు స్వామివారి రథోత్సవం మహిళల కోలాటాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రథోత్సవానికి ప్రత్యేక పూజ, హోమ కార్యక్రమాలు యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీ రామాచార్యులు వైదిక నిర్వహణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీ రామాచార్యులు, శ్రీకాంతాచార్యులు, బాలాజీ స్వామి, వరుణ్ వాసుదేవాచార్యులు, రమణాచార్యులు, ఆలయ అర్చకులు ఇందుర్తి మధుసూదనాచారి, శ్రీ పెరంబందూరి శ్రీనివాసాచార్యులు, మర్రిపల్లి రంగనాచార్యులు, ఆలయ నిర్వాహకులు బురుగు రామస్వామి గౌడ్, సుభద్ర దంపతులు, బురుగు తిరుమల గాయత్రి దంపతులు, ఎలిశెట్టి బొమ్మారెడ్డి, ముత్యాల గంగాధర్, ఉప్పులూరి రాఘవులు, పడాల వెంకటేశ్వరరావు, చిలుక గంగాధర్, పరిసర గ్రామాల ప్రజలు, కాలనీ వాసులు, భక్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఓ ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి శీలంపల్లి రుక్మిణి అనే మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన శ్రీలంపల్లి రుక్మిణి ఈ నెల 13న గర్భసంచి ఆపరేషన్ కోసం జగిత్యాలలోని
అరుణ హాస్పిటల్లో చేరింది. అయితే ఆపరేషన్ అయిన తర్వాత పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. వైద్యశాలపై జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేము సిరిసిల్ల నుంచి వచ్చినాం. మా సోదరి గర్భసంచి ఆపరేషన్ కోసం ఈ అరుణోదయ హాస్పిటల్కి పోతే అన్న హాస్పిటల్కి పోతే నిజంగా ఈరోజు చూసినట్టయితే బాధాకరం. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. అయితే మేము ఏమంటున్నామంటే ఒక హాస్పిటల్ పెట్టినప్పుడు ఎక్విప్మెంట్స్ తర్వాత మత్తు డాక్టర్లు కరెక్ట్ లేకుండానే ఇది ఒక బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పి మాకు ముందే తెలుసు. వాళ్ళు ముందు నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అందరినీ కవర్ చేసారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే సామాన్యులకు కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కొడుకు ఇంటర్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి రావడంతో విషయం తెలిసిన స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బురుగుల రాజేశ్వరరావు నెల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుమారుడు అభిరామ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చివరి పరీక్ష కావడం అటు తన తండ్రి మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో సైతం అభిరామ్ పరీక్షలకు హాజరయ్యాడు. ఓవైపు తండ్రి మృతి చెందిన సంఘటనలో మదిలో తొలుస్తున్న మరోవైపు దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాశాడు. అనంతరం ఇంటికి వచ్చి తండ్రి అంత్యక్రియలో పాల్గొని తన తండ్రి దేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. తండ్రి మరణం ఓవైపు బాధ కలిగిస్తున్న భవిష్యత్తు కోసం పరీక్షలు రాయాల్సిన పరిస్థితి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మా డాడీ యాక్సిడెంట్లో చనిపోయిండు. మనకొండూరు డ్యూటీకి వెళ్తుంటే కొటక్ మహేంద్ర బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ ఎత్తాడు. నేను ఒక్కనే కొడుకును. ఇంటర్మీడియట్ నాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. లాస్ట్ ఎగ్జామ్ నేను రాసి వచ్చాను. చదవాలనుకుంటున్నాను. నాకు పైకి ఎదగాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్కి లాస్ట్ ఎగ్జామ్ పరీక్ష రాసి వచ్చాను. ఇంకా పై చదువుల కోసం. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఫైర్ అయ్యారు. మానకొండూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే తీరు, కాంగ్రెస్ వైఖరిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రసమై బాలకిషన్ మండిపడ్డారు. పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడిన రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతూ అబద్ధాలు చెబుతూ పార్టీ శ్రేణులను ఉసిగొలిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆటగాన్ని పాటగాన్ని గలం విప్పితే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గడ్డి మెలకువగా చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కవ్వంపల్లి వస్తే ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇవ్వలేదని చెప్పినాడు. నన్ను నీ పక్కన కూర్చొనైనా వాళ్లకు 25 లక్షలు ఇచ్చిన చూసుకోమని అడకపో. మస్తు మందిగా పేపర్లలో వచ్చినాయి. అశోక్ ఎంతమందికి ఎల్ఓసీలు ఇప్పించినాం, ఎంతమందికి మస్తు. కానీ కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఎన్నడన్నా రసమై ఆఫీస్ నుంచి ఒక ఫ్రాడ్ జరిగిందని ఒక చిన్న కంప్లైంట్ చూపిస్తావా? ఎల్ఓసీలు మస్తు చేసినాయి. నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిన ఇస్తానన్న వాగ్దానాలు ఇయ్యు, నువ్వు చేస్తానన్న పని చెయ్యు. నువ్వు చేసే వరకు నేను అడుగుతా. ఈ నెల 24న అసెంబ్లీ ముట్టడికి రైతు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, ఏలేటి నరసింహారెడ్డి, సురభి సాగర్రావు మాట్లాడుతూ రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అరకొరగానే మాఫీ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు 100% రుణమాఫీ చేస్తామని, ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా అందిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడని విమర్శించారు. ఈ నెల 24 లోపు రుణమాఫీ పూర్తి చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో 420 తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రైతు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుండు. ఉదాహరణకు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కానీ రైతులు 60,000 మంది ఉన్నారు. ఓన్లీ ఒక్క జగిత్యాల జిల్లాలే. మన కొడిమ్యాల మండలాన్ని తీసుకుంటే 1,500 మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలలో పడి రిటర్న్ పోయినాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. తప్పుడు లెక్కలు, అబద్ధపు ప్రచారాలు, మోసపు మాటలు ఏ విధంగా అయితే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్. కరీంనగర్లో తాగునీటి సమస్య తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. జగిత్యాలలో ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్లిన మహిళా వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందడంతో కుటుంబీకులు బంధుమిత్రులు ఆందోళన. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా ముగిసిన శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు. పురవీధుల్లో ఊరేగించిన రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి. మృతదేహం ఇంట్లో ఉండగానే ఇంటర్ పరీక్షలు రాయక తప్పని పరిస్థితుల్లో కుమారుడు. కోరుట్ల పట్టణంలో వైభవంగా అష్టలక్ష్మి దేవాలయ రథోత్సవ వేడుకలు. భారీ ఎత్తున హాజరైన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.